దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకవ్వును. ఈ పరిశుద్ధ దినమందు సజలుగా లెక్కించినందుకు మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభు. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటూ ఇంకను రావాల్సిన వారి కొరకై ప్రార్థన చేస్తున్నాం. అలాగే రాలేని వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారిని ఆదరించండి ప్రభువా. నీ మందిరంలో అడుగుపెట్టిన మాలో ప్రతి ఒక్కరిని కూడా మీ స్వాధీనంలో ఉంచుకొని మమ్మల్ని అందరినీ నా తండ్రి క్రమంగా నడిపించండి. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించినట్లు అయా పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో పూర్ణ మనసుతో నిన్ను సేవించినట్లు సహాయం చేయండి. మీ సన్నిధిని మా మధ్య ఉంచండి. మీకు ఆత్మ సంచారం మా మధ్య ఉంచండి. మీ కన్ను దృష్టిని మా మీద ఉంచండి. మమ్మల్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభువా. మా మనోనేత్రం వెలిగించండి. మా హృదయ కాటిని తొలగించండి. మాలోని అస్థిరత్వాన్ని తొలగించండి. పాటలు పాడినప్పుడు మా స్వరాలు ముట్టండి. వాక్యాన్ని చదివినప్పుడు ధ్యానించినప్పుడు మీ స్వరాన్ని మాకు అనుగ్రహించండి. ప్రార్థించినప్పుడు ప్రార్థనా శక్తిలో మీ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించమని ఈ యొక్క ఆరాధన అంతటిలో ఆరంభం నుంచి ఆఖరి వరకు మమ్మల్ని క్రమంగా నడిపించి ప్రతి ఒక్క విషయంలోనూ మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఉత్తర పత్ర భాగంగా దావీదు కీర్తన 56వ కీర్తనను నవీన్ వచ్చి ఉత్తర పత్ర భాగంగా చదువుతాడు. నేడు మన ధ్యాన నిమిత్తం ఉత్తర ప్రత్యుత్తర భాగంగా 56వ కీర్తన ధ్యానం చేసుకుందాం. చివరి వచనాన్ని అందరూ కలిసి ధ్యానం చేసుకుందాం. దేవా, నన్ను కరుణింపుము, మనుషులు నన్ను మృంగవల్లని ఉన్నారు. దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు. దినమెల్లా నా కొరకు పంచి ఉన్నవారు నన్ను మృంగవల్లని ఉన్నారు. నాకు భయము సంభవించే దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నేను భయపడను. శరీరదారులు నన్నేమి చేయగలరు? దినమెల్లా వారు నా మాటలు అపార్థము చేయుదురు. నాకు హాని చేయవలన తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి. వారు గుంపు కూడి పంచి ఇందురు. నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగుజాడలు కనిపెట్టుదురు. తాము చేయు దోషక్రియల చేత వారు తప్పించుకుందురా. దేవా, కోపము చేత జనములను అణగగొట్టుము. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. అవి నీ కవిలలో కనబడను గదా. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను. యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించేదను. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నేను భయపడను. నరులు నన్నేమి చేయగలరు? దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించున్నట్లు జారి పడకుండా నీవు నా పాదమును తప్పించి ఉన్నావు. నేను నీకు మొక్కుయున్నాను. నేను నీకు స్తుతి యాగములను అర్పించేదను. ఆమేన్. ప్రత్యేకమైన పాటలు విందాం. మొదటిగా ఆనంద్ వచ్చి ఒక పాట పాడతారు. తల్లిలారించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలారించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలారించును, తండ్రిలా ప్రేమించును. ముదుగు వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడను, సంక పెట్టుకొని కాపాడను. యేసయ్యా తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును.
నేను నిన్ను మరువను. చూడము నార చేతులలో నిన్ను చిక్కియున్నాను. తల్లి అయిన మనసు నేను నిన్ను మరువను. చూడము నార చేతులలో నిన్ను చిక్కియున్నాను. నీ పాదము తట్టినెల్లను నిన్ను కాపాడువాడు ఉలకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య తల్లిలా లాలింతును, తల్లిలా ప్రేమింతును, తల్లిలా లాలింతును, తల్లిలా ప్రేమింతును. పర్వతాలు తొలగవచ్చు దగ్గరి మెట్టలని వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును. కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును. కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును. కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. ప్రేమతో ప్రాణమును అర్పించినావు. శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించు వాడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినావు. శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించు వాడవు నీవే. సురులు నీ ఎదుట
యేసయ్యా. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే. నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసం నన్ను బ్రతకమని నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను నీ కోసమే నన్ను బ్రతకమని. లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమ లేకుండా జీవించలేను నేనయ్యా. నా ఒంటరి పయనంలో నా జెండగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. నా ఒంటరి పయనంలో నా జెండగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే. ఊరలో సురలో ఆకాశగా సరైనవే, శూన్యతలో పరిశుద్ధతలో నీవు దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. తెలిదయ్యా నీ చాలి నాపై యేసయ్యా, కొరతేలేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, మధువంతా తీర్చావే కన్న తండ్రిలా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా, మధువంతా తీర్చావే కన్న తండ్రిలా. ఆశలు నిరాశలు నా జీవితమే నావే.
మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాలను మిసెస్ రవీంద్ర బాబు సోహర్లత గారు చదువుతుండగా దయచేసి సంఘం నిలుచుండాలని మనవి చేస్తున్నాను. అపోస్తుల కార్యం గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం నుంచి 20వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. నేటి ఆరాధనకు ఏర్పాటు చేయబడిన వేదవాక్య పఠనము అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 15 నుండి 20 వచనముల వరకు. ఆ కాలం ముందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను, సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యూదా ద్రోహం వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారికి అందరికీ తెలియవచ్చెను కనుక వారి భాషలో ఆ పొలము అకెల్దమా అనబడి ఉన్నది. దానికి రక్తభూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడునూ కాపురం ఉండకపోవునుగాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక అని కీర్తనల గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. మీకందరికీ శుభములు తెలియజేస్తూ ఈ పరిశుద్ధ ఆదివార ఆరాధనకై మిమ్మల్ని స్వాగతిస్తూ ఉన్నాను. పునరుద్ధాన పండుగ అయిన తర్వాత యేసు ప్రభు యొక్క పునరుద్ధాన సంఘటనలే మనం క్రమముగా ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాము. ఆ ప్రకారంగా సువార్తల్లోని చివరి అధ్యాయాలు గత దినాల్లో ధ్యానం చేశాం. కొన్ని వారాలుగా మనం అపోస్తల కార్యం గ్రంథం 1వ అధ్యాయంలోని వచనాలను కొద్దిగా మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఆ ప్రకారంగా 14వ వచనం వరకు అపోస్తల కార్యం గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం వరకు ఉన్న వాక్య భాగాలు ఇంతవరకు ధ్యానం చేసి ఉన్నాము. తర్వాత ఇప్పుడు 15వ వచనం నుంచి 20వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మన ధ్యాన నిమిత్తమే చదువుబడి ఉన్నాం. పెంతెకొస్తు దినం వరకు కూడా ఈ రీతిగా పునరుద్ధాన సంఘటనలు జ్ఞాపకం చేసుకోవడం మనకు ఆనవాయితీ. అట్టి క్రమమును బట్టి మనం ఈ యొక్క వాక్య భాగం అనగా అపోస్తల కార్యం గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం నుంచి 20వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం చదువుగా విని ఉంటున్నాం. ఈ వాక్య భాగంలో నుంచి మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటంటే యూదా యొక్క క్రియలు, యూదా ఇస్కరియోతు యొక్క క్రియలు మనం ధ్యానం చేయబోతున్నాం. యూదా ఇస్కరియోతు చేసినటువంటి క్రియలు జాగ్రత్తగా గమనిస్తే ఈ యొక్క వాక్య భాగంలో మనం చదివినట్లుగా 15-16 వచనాలు నేను మరొకసారి చదువుతున్నా. అపోస్తల కార్యం గ్రంథం 1వ అధ్యాయం 15-16 వచనాలు. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను, సహోదరులారా, యేసును పట్టుకుని వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెనో. జాగ్రత్తగా గమనించండి. ప్రతి సంవత్సరం మనం ఈ వాక్యాలు చదువుతూ ధ్యానం చేస్తూ ఉంటున్నాం. అయితే ఈ సంవత్సరం వేరొక కోణంలో ఈ వాక్య భాగాలను నేను మీ ముందుకు తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. యేసు ప్రభువుని వారు ఆరోహణ కార్యక్రమంలో చూచి తర్వాత ఇంకా చూస్తూ ఉండగా ఇద్దరు దేవదూతలు వారికి చెప్పిన విషయాలు, గలిలయ మనుషులారా, మీరు ఇంకా ఎందుకు తేరిపార చూస్తూ ఉన్నారు? యేసు ఏ రీతిగా పరలోకానికి చేర్చుకొనబడినో ఆ రీతిగానే
మరలా మీ మధ్యకు తిరిగి వస్తాడు అని చెప్పడం జరిగింది. అలాగే అదే సందర్భంలో యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, నా వలన మీరు వినిన తండ్రి వాగ్దానం కొరకు మీరు కనిపెట్టుకుని ఉండండి, యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళవద్దు అప్పటి వరకు అని చెప్పడం జరిగింది. ఈ మాటల నేపథ్యంలో ఈ యొక్క అపోస్తలులు, వారితో పాటుగా ఉన్నటువంటి కొంతమంది స్త్రీలు కూడా, శిష్యులు కూడా ఇంచుమించు 120 మంది అని వాక్యంలో చెప్పబడింది. వారందరూ కూడా యెరూషలేము మేడగదిలో చేరుకున్నారు. పరిస్థితి ఏమిటంటే, ఒకవైపున రోమా ప్రభుత్వం యొక్క భయము, మరొక వైపున యూదా మతస్థుల యొక్క భయం. ఎందుకంటే ఈ రెండు వర్గాల వారు క్రైస్తవ్యానికి, క్రీస్తుకి, క్రీస్తు శిష్యులకి వ్యతిరేకంగా ఉంటూ ఉన్నారు. యేసు ప్రభుని శిష్యులు వచ్చి తీసుకుని వెళ్ళారు అని అక్కడ కాపలా ఉన్నవారు చెప్పడం, అందువలన ప్రభుత్వం ద్వారా వారికి భయము సంభవించింది. అలాగే యూదా మతస్థులు క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉన్నారు కనుక క్రీస్తుని సిలువేశారు. ఇక మిగిలింది శిష్యులు, అపోస్తలులు, వారిని వెంబడించువారు. అలాంటి వారిని గుర్తిస్తే వారికి కూడా ఏదైనా ఇబ్బంది కలుగు చేస్తారు. కనుక ఇలాంటి భయాందోళనలో ఉన్నటువంటి పరిస్థితుల్లో వారందరూ కూడా మేడగదిలో చేరి ప్రార్థన చేస్తూ ఉండగా పేతురు ప్రేరేపించబడిన వాడై వారి మధ్య లేచి నిలుచున్నాడు. నిలిచి ఏమంటున్నాడంటే, నేను మీ ముందుకు తీసుకొస్తున్నటువంటి ప్రత్యేకమైన మాట 16వ వచనంలో ఉంది. సహోదరులారా, యేసును పట్టుకుని వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి అంటున్నాడు. యూదా ఇస్కరియోతు యేసు ప్రభు యొద్దకి వెళ్ళాలనుకున్న వారికి త్రోవ చూపించాడట. యేసుక్రీస్తుని పట్టుకున్న వారికి త్రోవ చూపిన యూదా ఇస్కరియోతు అంటున్నాడు అక్కడ. అంటే యేసు యొద్దకు వెళ్ళాలి అని అనుకున్న వారికి త్రోవ చూపించిన వాడెవడు? యూదా ఇస్కరియోతు. అక్కడ వరకు చూస్తే మంచిదిగానే కనిపిస్తూ ఉంది మనకు. ఎందుకంటే ఆకాశంలోని నక్షత్రం 3 జ్ఞానులకు త్రోవ చూపించింది యేసు ప్రభు యొద్దకు. మంచి కార్యంగానే అనిపిస్తూ ఉంది. అలాగే గబ్రియేలు దూత గొల్లలకు అడ్రస్ చెప్పింది, యేసు యొద్దకు వెళ్ళి ఆయన్ని చూచి ఆనందించండి అని. ఇవన్నీ కూడా మంచి కార్యాలుగానే కనబడుతూ ఉన్నాయి. మనం కూడా అనుకుంటాం, ఎవరైనా మనం యేసు యొద్దకు నడిపిస్తే అది మంచి కార్యముగా మనం తలంచుతాం, అది దీవెనకరమైన కార్యంగా మనం తలంచుతాం. అయితే ఇక్కడ కూడా యూదా ఇస్కరియోతు యేసు యొద్దకు కొంతమంది నడిపించాడనే మాట కనబడుతూ ఉంది. ఇందులో ఉన్న మతలబు ఏమిటి అనేది ఆలోచన చేయాలి. యేసు యొద్దకు అనేక మంది నడిపించాడు యూదా ఇస్కరియోతు. పైన చూస్తే మంచిదే, కానీ ఎందుకు నడిపించాడు, ఏ ఉద్దేశం చొప్పున నడిపించాడు మనకందరికీ తెలుసు. యేసుని పట్టుకోవాలి అని అనుకున్న వారికి త్రోవ చూపించాడు. యేసు ప్రభుని హత్తుకోవాలి అని అనుకున్న వారికి త్రోవ చూపించిన వాడు కాదు. యేసుని హత్తుకుని జీవించే వారికి త్రోవ చూపించిన ఎడల యూదా ఇస్కరియోతు దీవించబడేవాడు. యేసుని హత్తుకొనడానికి వచ్చేవారికి త్రోవ చూపించలేదు, కానీ యేసుని పట్టుకొని చేతులు బంధించి ఇచ్చుకుని వెళ్ళి ఆయన్ని సిలువ మరణానికి గురి చేసేటటువంటి వారికి త్రోవ చూపించినాడు. అది అసలు విషయం. యేసు యొద్దకు నడిపించడం అనేది మంచిదే, కానీ ఏ ఉద్దేశంతో నడిపించావు, ఏ కారణం చేత నడిపించావు, అది యూదా ఇస్కరియోతుకి ఇక్కడ కనబడుతూ ఉంది. అంటే త్రోవ చూపించిన వాడే, యేసు యొద్దకు వెళ్ళడానికి దారిని ఎరిగిన వాడే దురుద్దేశముతో యేసుని హింసించడానికి, చంపడానికి సిద్ధంగా ఉన్నటువంటి సిపాయిలకు దారి చూపించినాడు. ప్రభునందు ప్రియులారా, మన మధ్య అనేక మంది క్రైస్తవులు కావచ్చు, క్రైస్తవేతరులు కావచ్చు,
వారు చేసే కార్యాలు మంచిగానే కనబడతాయి పైన చూస్తే, ఉద్దేశాలు మాత్రం వేరుగా ఉంటాయి. అన్నీ కాదు, అందరివి కాదు, కొంతమందివి. ఉదాహరణకి మనం రాజకీయ రంగంలోనే చూడొచ్చు. వారు చేసేవన్నీ పేద ప్రజల కొరకిగా అనిపిస్తాయి, కొన్ని, అన్నీ కాకపోయినా. కానీ అందులో ఏదో మతలబు ఉంటుంది. ఓట్లు పొందుకున్న తర్వాత పక్కన పెట్టేద్దాంలే ఈ మేనిఫెస్టోని అని అనుకునేవారు, లేదా కొంతవరకు చేద్దాం అని అనుకునేవారు, లేదా కొంతకాలం వరకు చేద్దాం అని అనుకునేవారు. ఏదో ఉంటుంది, కానీ చెప్పినప్పుడు మనం విన్నప్పుడు మంచిగా అనిపిస్తాయి. అలాగే మన క్రియలు మనకు ఆశీర్వాదం తీసుకుని రావాలంటే అవి దేవుని యొక్క దృష్టికి మంచివిగా ఉంటే అవి మనకు దీవెనకరంగా ఉంటాయి. కనుక మన క్రియలను మనం పరీక్ష చేసుకోవాలి. మనం చేసే ప్రతి పనికి మన ఉద్దేశం మంచిదా కాదా, మనం చేస్తున్న ప్రతి పనిలో మనం ఆశీర్వాదం పొందుకుంటామా లేదా అనేది మనం ఆలోచన చేసుకోవాలని ప్రభు ప్రేమలో మీకు మనవి చేస్తున్నాను. 42వ కీర్తన 3-4 వచనాలు చదువుతున్నాను. అక్కడ ఒక చక్కటి మాట ఉంది, చూడండి. 42వ కీర్తన 3-4 వచనాలు. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా, రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. జన సమూహముతో, పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని, సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసి కొనగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. ఈ కీర్తనకారుడు దేవుని యొద్దకు కొంతమందిని నడిపించాడు. అయితే వారు ఇప్పుడు ఏమంటున్నారంటే, ఇతని స్థితిని బట్టి ఇతన్ని నిందిస్తున్నారు. నీ దేవుడు ఏమాయను అని నిందిస్తున్నారు. ఏమైపోయినాడు నీ దేవుడు, ఎందుకు నీకు ఈ యొక్క దురవస్థ కలిగింది అని నిందిస్తున్నారు. ఎవరు? శత్రువులు కాదు, ఎవరో బయట వారు కాదు. ఎవరినైతే ఇతడు దేవుని యొద్దకు నడిపించాడో వారే ఇతన్ని నిందిస్తూ ఉండగా నా ప్రాణము కలవరపడుచుందంటున్నాడు, బాధపడుతున్నది. ఎంత దుఃఖమో చూడండి. దేవుని యొద్దకు మనం నడిపిస్తాం, అనేక మంది నడిపిస్తాం. ఇక్కడ కూడా చాలామంది మరి దేవుని యొద్దకు నడిపించబడిన వారు ఉన్నారు. హైందవ సహోదరులు, ముస్లిం సహోదరులు ఉన్నారు. మన సంఘస్థులను నడిపించారు వారిని దేవుని యొద్దకు, చివరికి మందిరానికి కూడా నడిపించారు. మంచిది, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అయితే మత్తయి సువార్త 23వ అధ్యాయం చదివితే ప్రభు ఒక మాట అంటాడు, మీ మతములో కలుపుకోవడానికి మీరు భూలోకమంతా తిరిగి వస్తారు, కలిసిన తర్వాత వానిని మీకంటే 2 అంతలు నరకపాత్రుని చేస్తున్నారు అంటాడు. మతంలో కలుపుకుంటే నరకపాత్రుడే, యేసు అనే మార్గంలో నడిపిస్తే ఆశీర్వాదం. మనం దేవుని యొద్దకు నడిపించాలి కానీ మతంలోనే కాదు. దేవుడు మతాన్ని నిర్మించలేదు, మతాన్ని స్థాపించలేదు. యేసు నేనే మార్గం అన్నాడు. కనుక యేసు అనే మార్గంలో మనం నడిపిస్తే అలాంటి వారు ఎప్పుడు కూడా మన మీద కృతజ్ఞత కలిగి ఉంటారు. ఎందుకంటే యేసు ద్వారా వారు పొందుకునే అనుభవాలను బట్టి అట్టి అనుభవాలకు మూల కారణమైనటువంటి దేవుణ్ణి మనల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటారు. మతంలోనికి నడిపిస్తే వారికి ఏదైనా కష్టం వచ్చినా, నింద వచ్చినా మనల్ని ఏసడించుకుంటారు, మన మీద ఆయాసపడతారు, మన దేవుణ్ణి కూడా దూషిస్తారు. కనుక మతంలోనికి కాదు నడిపించాల్సింది, మందిరంలోనికి కాదు నడిపించాల్సింది, వారి దేవుని యొద్దకు నడిపించాలి. మార్కు సువార్త 16వ అధ్యాయం చివరి వాక్యంలో ఏమన్నాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించి మీకు శిష్యులుగా చేసుకునేది అనలే, నాకు శిష్యులుగా చేయుడు అన్నాడు. ఇది మనందరి బాధ్యత. మనమందరం కూడా యేసు ప్రభువుకి శిష్యులుగా చెయ్యాలి, యేసు ప్రభు యొద్దకు నడిపించాలి. మనమందరం యేసు ప్రభు యొద్దకు నడవాలి, అనేక మందిని మనం యేసు ప్రభు యొద్దకు నడిపించాలి. ఇప్పుడు చూడండి, ఎంతమంది నాకు చెప్తున్నారు, ఎంతమంది మనకు చెబుతున్నారు, సార్ వాకింగ్ చేసేటప్పుడు కూడా మీరు పలానా గుర్తుకు ఓటేయండి, మీరు పలానా గుర్తుకు ఓటేయండి. ఎంతమంది చెప్పేది? అందరికీ ఊహ కొట్టడమే, అందరికీ ఊహులే, అందరికీ ఎంతమంది కానీ
ఎన్ని ఓట్లు వేస్తూ ఉండేది? 2 ఓట్లు, ఒకటి ఎమ్మెల్యేకి, ఒకటి ఎంపీకి. మరి 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చి ఎలక్షన్లకే మనం ప్రచారం చేస్తున్నాం. సమయం అసమయం, సందర్భం అసందర్భం అన్నీ మనం పక్కన పెట్టి అడుగుతున్నాం, చెబుతున్నాం. మరి యేసయ్య యొద్దకు నడిపించడానికి మనం ఎంత ప్రచారం చేయాలి? యేసు ప్రభు దగ్గర మనం పొందుకుంటున్న ఆనందం, ఆశీర్వాదాలని మన తోటి వారు అనుభవించాలన్న కాంక్ష చేత మనం యేసుని గురించి ఎంతగా ప్రచారం చేయాలి? సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి అన్నాడు. మనం సువార్తను ప్రకటిస్తున్నామా? సువార్తను ప్రకటించి రాజకీయ ప్రచారం కూడా చేస్తే అది మంచిది, అది మంచిది. సువార్తనే ప్రకటించకుండా కేవలం ఎలక్షన్లప్పుడు రాజకీయ ప్రచారమే చేస్తూ ఉంటే అది నాకు దుఃఖం, అది దేవునికి ఇంకా దుఃఖం. మన సువార్త ప్రచారం చేయవారముగా ఉండి మన యొక్క అభిమతాన్ని బట్టి మనం ఏ విషయాలనైనా మనం ప్రచారం చేయవచ్చు. కాబట్టి మంచి ఉద్దేశముతో దేవుని కార్యాలు చేద్దాం, మంచి ఉద్దేశముతో ప్రజలను దేవుని యొద్దకు నడిపించుదాం. అప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని మన యొక్క మంచి క్రియలకు ప్రతిగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇక్కడ అపోస్తల కార్యం గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలో 120 మంది శిష్యుల సమక్షంలో ప్రార్థన చేస్తున్న సందర్భంలో పేతురు నిలిచి, సహోదరులారా, యేసును పట్టుకుని వారికి త్రోవ చూపిన యోధాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యోధా ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారికి అందరికీ తెలియవచ్చును గనుక వారి భాషలో ఆ పొలం అకెల్దమ అనబడి ఉన్నది, దానికి రక్తభూమి అని అర్థము. ప్రభునందు ప్రియులారా, గమనించండి, ఇక్కడ యూదా ఇస్కరియోతు చేసినటువంటి మరొక పనిని ఇక్కడ పేతురు ఉదహరిస్తున్నాడు. ఏమంటున్నాడు? 18వ వచనంలో, ఈ యోధా ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. ఈ విషయం కూడా చూస్తూ ఉంటే మంచిదిగా అనిపిస్తూ ఉంది. ఇంకా జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనకు సందేహం వస్తుంది. యూదా ఇస్కరియోతు పొలం ఎక్కడ కొన్నాడు? అతడు ఉరి పెట్టుకొని చనిపోయాడు కదా, దానికి ముందు రోకలను దేవాలయంలో పడవేశాడు కదా, ఆ రోకలనిచ్చి పొలం ఎక్కడ కొన్నాడు అనే సందేహం కూడా వస్తుంది. వాస్తవమే, జరిగింది అదే. కానీ అది యూదా ఇస్కరియోతు పేరట నమోదు చేయబడింది దేవుని యొక్క దృక్పథంలో. పొలం కొనింది ఆనాటి ప్రధాన యాజకులు. లేఖనము నెరవేర్చబడడానికి ద్రోహం వలన సంపాదించిన ఆ రోకల నుంచి ఒక పొలము కొని, కుమ్మరివాని పొలము కొని, ఆ పొలము పరదేశులైన వారు మృతి చెందినప్పుడు పాతి పెట్టడానికి ఏర్పాటు చేశారు. కొనింది ఆనాటి యాజకులు, ప్రధాన యాజకులు, యూదా కాదు. ఇది లేఖనాల్లో, చరిత్రలో మనం చూడగలుగుతాం. కానీ ఇక్కడ నూతన నిబంధన లేఖనాలు ఏం చెబుతున్నాడు? పేతురు ఏమంటున్నాడు? యూదా కొన్నాడు అంటున్నాడు. కారణం ఏమిటి? అది యూదా ద్రోహం వలన సంపాదించినటువంటి పైకము గనక ఆ పైకము ద్వారా యూదా పేరిటే కొన్నారు. అక్కడ యూదా పేరిటే కొన్నారు. అది పరదేశులు చనిపోతే పాతిపెట్టడానికి ఒక డొనేషన్గా ఇచ్చేశారు ఆ పొలాన్ని. పైకి చూస్తే ఇది మంచి కార్యంగానే ఉంది, పైన చూస్తుంటే ఇది మంచి కార్యంగానే ఉంది. కానీ దేవుడు అంగీకరించడం లేదు. ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి అంటున్నాడు. మనం చేసే మంచి పనులు వెనకాల మన కష్టాజితం ఉండాలి, కానీ మన యొక్క ద్రోహం వలన సంపాదించినది ఉండకూడదు. దేవునికి అది ఇష్టం లేదు. అది అందరూ చేస్తున్నారు. దేవుళ్ళో లేనివారు కూడా అట్లాగే చేస్తున్నారు. దేవుళ్ళో ఉన్నవారైతే న్యాయబద్ధంగా వ్యవహరిస్తారు. గమనించండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనం నుంచి 10వ వచనం వరకున్న వాక్య భాగం చదువుతున్నాను. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు
ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేసినని చెప్పాను. వారు దానితో మాకేమి నీవే చూచుకునమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకునేను. ప్రధాన యాజకులు ఆ వెండి నాణెములు తీసుకొని ఇవి రక్త క్రయధనము గనుక వీటిని కానుక పెట్టెలో వేయ తగదని చెప్పుకొనిరి. వీటిని కానుక పెట్టెలో వేయ తగదని చెప్పుకొనిరి. కాబట్టి వారు ఆలోచన చేసి నాణెము ఇచ్చి వాటినిచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరి వాని పొలము కొనిరి. అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలము అనబడుచున్నది. చూసారా, ప్రధాన యాజకులు కొన్నారు, కానీ పేతురేమో అది యూదా పేరిట చెప్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వాడు పేతురు ఆ రీతిగా చెబుతున్నాడు. ఇక్కడ మత్తయి సువార్త 27వ అధ్యాయంలో జరిగినట్టు చరిత్ర చెబుతున్నాడు. అది దేవునికి దృక్పథంలో ఏమైనదో పేతురు చెబుతున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా. కాబట్టి మనకు ఒక మాట జ్ఞాపకానికి రావచ్చు, అన్యాయపు సిరి వలన మీరు స్నేహితులను సంపాదించుకొనుడి. ఏం సంపాదించుకోమన్నాడు? ఆశీర్వాదం సంపాదించుకోమన్నాడా? స్నేహితులను సంపాదించుకోండి అన్నాడు. అన్యాయముగా అక్రమముగా ద్రోహము చేసి సంపాదించింది ఏదైనా ఉంటే మీరు మారు మనసు పొందితే ఆ జక్కయ్యలాగా అరియా నేను అన్యాయంగా ఎవరి దగ్గరైనా నేను తీసుకుని 4 రెట్లు ఇస్తానన్నాడుగా, ఆ రీతిగా మంచి స్నేహితులు సంపాదించుకోండి. అంతేగాని వాటి వల్ల మీకు ఆశీర్వాదం వస్తుందని చెప్పాడా? ఇక నేనేం చెబుతున్నాను, ఆశీర్వాదం రావాలంటే న్యాయబద్ధమైనటువంటి పైకము ద్వారా మనం చేసే మంచి ఉద్దేశాలను బట్టి మనకు ఆశీర్వాదాలు వస్తాయి అని అంటున్నాను. కనుక దేవుని ఆశీర్వాదం సంపాదించుకోవాలంటే ఇది మార్గం. స్నేహితులు సంపాదించుకోవాలంటే అన్యాయపు సిరి మన దగ్గర ఉంది, తర్వాత మనం మారు మనసు పొందాము, దాన్ని మరలా మనం న్యాయబద్ధంగా మనం దేవుని యొక్క ప్రేరేపణ మేరకు మనం దాన్ని చేసి స్నేహితులు సంపాదించుకోవచ్చు. దేవుడు దాన్ని సమ్మతిస్తాడు, అంగీకరిస్తాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ద్రోహము అంటే ఏమిటి అనేది కూడా కొంచెం సందర్భాన్ని బట్టి మీకు వివరిస్తాను. లేవీకాండం 6వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను చదువుతున్నాను. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాను, ఒకడు యెహోవాకు విరోధముగా ద్రోహము చేసి పాపిని ఎడల అనగా తనకు అప్పగింపబడిన దాని గుర్చియే గాని, తాకట్టు ఉంచిన దాని గుర్చియే గాని, దోచుకునే దాని గుర్చియే గాని, తన పొరుగువానితో బొంకిన ఎడలనేమి, తన పొరుగువాని బలాత్కరించిన ఎడలనేమి, పోయినది తనకు దొరికినప్పుడు దాని గురించి బొంకిన ఎడలనేమి, మనుషులు వేటిని చేసి పాపులగుదురో వాటన్నిటిలో దేని విషయమైనను అబద్ధ ప్రమాణం చేసిన ఎడలనేమి, అతడు పాపము చేసి అపరాధీగును గనుక అతడు తాను దోచుకుని సొమ్మును గుర్చి కానీ, బలాత్కారం చేతను అపహరించిన దాని గుర్చి కానీ, తనకు అప్పగింపబడిన దాని గుర్చి కానీ, పోయి తనకు దొరికిన దాని గుర్చి కానీ, దేని గుర్చి అయితే తాను అబద్ధ ప్రమాణం చేసినో దానిని అంతయు మరలా ఇచ్చుకునవలెను. ఆ మూలధనము ఇచ్చుకుని దానిలో 5వ వంతును తాను అపరాధ పరిహార బలి అర్పించు దినమున సొత్తు దానికి ఇచ్చుకునవలెను. అతడు యెహోవాకు తన అపరాధ విషయంలో నీవు ఏర్పరచు వెలకు మందలో నుండి నిర్దోషమైన పొట్టెలను యాజకుని యొద్దకు తీసుకుని రావలెను. ఆ యాజకుడు యెహోవా సన్నిధిని అతని నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయగా అతడు అపరాధి ఎగునట్లు తాను చేసిన వాటన్నిటిలో ప్రతి దాని విషయమే అతని క్షమాపణ కలుగును. ద్రోహం అంటే అవి బొంకడం, ఒకడు మన దగ్గర దాచిపెట్టమంటే మరలా వచ్చి అడిగితే లేదు నువ్వు ఎప్పుడు ఇచ్చావని చెప్పడం, అబద్ధ ప్రమాణాలు చేయడం, ఇవన్నీ కూడా ద్రోహము కిందకే వస్తున్నాయని దేవుడు పాత నిబంధనలోని లేవీకాండంలో చెబుతూ ఉన్నాం. కనుక యూదా ద్రోహం వలన సంపాదించాడు. మనము కూడా ఏ ద్రోహము మనలో కలిగి ఉండకూడదు. మనం ద్రోహులమై ఉండకూడదు, కానీ నమ్మకస్తులమై ఉండాలి, సత్య సంబంధులమై ఉండాలి. ఇది దేవుడు మనలో చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. యూదా ఇస్కరియోతు ద్రోహము చేశాడు, తనను బంధించడానికి సిద్ధంగా ఉన్న వారికి దారి చూపించాడు. గనుక యూదా ఇస్కరియోతు ఎలాంటి ఫలం పొందాడో మనకు తెలుసు. అందుకే దేవుడు అంటున్నాడు ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనంలో, నీ దేవుడని యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండాటయు, బాధకను శ్రమకను కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించినట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని
ప్రభువును సైన్యములకు అధిపతినకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏం చెబుతున్నాడు? ద్రోహులకు వచ్చేటటువంటి శిక్షకు కారణం ఏమిటంటే వారి ద్రోహమే. పాపులకు వచ్చేటటువంటి లేక పాపులు అనుభవించేటటువంటి ఆ యొక్క శిక్షకు కారణం వారి పాపమే. మనం పాపములో ఉన్నాం, మనం అపనమ్మకస్తులముగా ఉన్నాం, మనం ద్రోహము చేస్తూ ఉన్నాం, ద్రోహులమై ఉన్నాం, శిక్షను కూడా అనుభవిస్తూ ఉన్నాం. కారణం దేవుడు కాదు, మన పాపమే మనల్ని శిక్షిస్తూ ఉన్నది, మన ద్రోహమే మనల్ని గద్దిస్తూ ఉన్నది, మన పాప భారాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం, మన దోష శిక్షను మనం భరిస్తూ ఉన్నాం. ఈ దోష శిక్ష భారం తొలగిపోవాలంటే మన పాప భారం తొలగిపోవాలి. మన పాప భారం తొలగిపోవాలంటే క్రీస్తు రక్తములో మనం కడుగబడాలి. యేసయ్య రక్తములో మనం యేసు ప్రభువు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి ఆ పాపను విడిచిపెట్టు మనసుతో క్షమాపణ కోరుకుంటే తప్పకుండా క్షమిస్తాడు. ఆయన రక్తములో మనల్ని కడుగుతాడు. ఎంత పాపినైనా క్షమించుటకు సిద్ధ మనసు గలవాడనని దేవుడు చెబుతూ ఉన్నాడు. శాపగ్రస్తులను కూడా క్షమించేటటువంటి మంచి దేవుడు మన దేవుడు. మన పాపములు నేను చిన్నప్పుడు ఎప్పుడో ఒక కథ విన్నాను. మన పాపము మనం తప్పించుకోలేం, మనల్ని చక్కగా పట్టిస్తుంది, మనం శిక్షిస్తుంది, బంధిస్తుంది అని. ఆ కథ ఒక 2 నిమిషాలు ఉంటా చెబుతాను. ఒక స్మగ్లర్, అంటే క్రిస్టియనే అతడు, దేవుడు వాక్యం వింటున్నాడు, నీ పాపము నిన్ను పట్టుకుంటుంది, ఏదో ఒక రోజు నువ్వు మారు మనసు పొందు అంటే నిర్లక్ష్యంగా స్మగ్లింగ్లోనే కొనసాగుతూ ఉన్నాడట. వాక్యం వింటున్నాడు, చర్చికి వస్తున్నాడు, కానీ ఆ స్మగ్లింగ్ వ్యవహారం మాత్రం విడిచిపెట్టడం లేదు. ఎందుకంటే అది జీవన వ్యాపారం, జీవనాధారం. చాలా కాలం క్రితం చర్చికి నేను వాక్యం చెప్పడానికి వెళ్తుంటే అప్పుడు ఆయన దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు దొంగతనం చేయొద్దని మాత్రం చెప్పొద్దు అన్నాడు. ఆయన దొంగతనం చేయొద్దని మాత్రం చెప్పొద్దు, మాలో చాలామందికి అది ఒక జీవనాధారము, వాళ్ళు నొచ్చుకుంటారు అన్నాడు. ఏం చేయాలి? కాబట్టి ఎంత వాక్యం చెబుతున్నా ఈ క్రైస్తవ స్మగ్లర్ అనే వ్యక్తి అది జీవనాధారంగా ఎంచుకున్నాడు. కాబట్టి వదలలేక నన్ను ఎవడు, ఎన్నో సెక్యూరిటీలు నేను దాటి వెళుతున్నాను, నన్ను ఎవరు పట్టుకోలేదు, ఈ పాపం ఏం పట్టుకుంటుందిలే అని నిర్లక్ష్యంగా స్మగ్లింగ్లోనే కొనసాగుతూ ఉన్నాడు. ఆయన చేసే స్మగ్లింగ్ ఎలాంటిదంటే, బార్డర్ దాటి వెళతాడు, షిప్లో ఆయన ఒంటి నిండా సన్నగా ఉంటాడు, ఒంటి నిండా వాచ్లు, స్మగ్లింగ్ గూడ్స్ అన్నిటిని కూడా టైర్ల ట్యూబులలో చుట్టుకొని ఆ నడుగు చుట్టూ చుట్టుకొని పైన కోట్ వేసుకొని షిప్లో వచ్చేస్తాడట. అది అతను చేసేటటువంటి విధానం. ఒకరోజు అట్లాగే బార్డర్ దాటి వెళ్ళాడు, బయట దేశాల్లో, ట్యాక్స్ లేని దేశాల్లో వెళ్ళాడు. ఆ చిన్న చిన్న వాచ్లు, ఉంగరాలు ఏదేదో తెచ్చుకున్నాడు, సైకిల్ ట్యూబ్ లాంటి వాటిలో పెట్టాడు. అది బాగా ఒంటికి చుట్టుకున్నాడు, 2-3 లేయర్స్గా బాగా లావ్ అయిపోయినాడు. మరి పైన కోట్ వేసుకున్నాడు, మరి ఒక సూటు బూట్ వేసుకున్న వ్యక్తిగా వస్తూ ఉన్నాడట. చాలా సెక్యూరిటీస్ ఉంటాయి హార్బర్లో, అన్ని సెక్యూరిటీ దాటాడు, ఇంకొక సెక్యూరిటీ దాటాలి, అది కూడా దాటేస్తే తప్పించుకుంటాడు. అక్కడికి వచ్చేసరికి అతడు ఒంట్లో దాచుకున్న గడియారంలో ఒక అలారం మోగింది. ఏదో ఒక గడియారం కరెక్ట్గా అదే టైంకి అలారం ఉంది, ఎన్నో గడియారాలు కదా, అది అలారం మోగేసరికి ఆ ఫైనల్ సెక్యూరిటీ వాళ్ళు పట్టుకొని, ఏందయ్యా నీ దగ్గర నుంచి అలారం సౌండ్ వస్తుంది అని చెప్పి మొత్తం కోటు తీస్తే లోపల ట్యూబులు ఉన్నాయి, ట్యూబ్ చుట్టుకున్నాడు. ట్యూబ్ను ఒలిస్తే ట్యూబ్లోంచి వాచ్లు పడుతూ ఉన్నాయి, అన్ని డైల్సే వాచ్లు పడుతూ ఉన్నాయి. తర్వాత శిక్షించబడ్డాడు, జైల్లో వేయబడ్డాడు. పాస్టర్ గారు వెళ్ళయ్యా నేను చెప్తే విన్నావా అంటే, పాస్టర్ గారు నేను వినలేదు, ఇప్పుడు అర్థమైంది నాకు, నా పాపము నన్ను పట్టుకొనును అనే మాట నాకు ఇప్పుడు అర్థమైంది అన్నాడట. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, యూదా ఇస్కరియోతు దేవుణ్ణి పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్న వారికి దారి చూపించాడు. అందుకు ప్రతిఫలంగా ద్రోహం వల్ల సంపాదించిన డబ్బు అతడు దేవాలయంలో పడవేశాడు, ఏం లాభం? కానీ అయిపోయింది, మారు మనసు పొందడానికి దేవుడిచ్చిన సమయం దాటిపోయింది, నిర్లక్ష్యం చేశాడు. ఏమైనాడు ఆ తర్వాత? మనం అపోస్తల కార్యం గ్రంథం మనం చదువుకున్నాం, 18వ వచనం నుంచి 20వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో, ఈ యోధా ద్రోహం వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగుల నీవు బయటికి వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురమన్న వారికి అందరికీ
తెలియవచ్చును గనుక వారి భాషలో ఆ పొలం అకెల్దమ అనబడి ఉన్నది. దానికి రక్తభూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవడనూ కాపురం ఉండకపోవును గాక, అతని ఉద్యోగం వేరొకడు తీసుకును గాక అని కీర్తన గ్రంథంలో రాయబడి ఉన్నది. కీర్తన గ్రంథంలో రాయబడి ఉన్నటువంటి లేఖనం నెరవేర్చబడులాగున ఇప్పుడు యూదా ఇస్కరియోతు ఉరిపెట్టుకుని చనిపోయినాడు, తలకిందులుగా పడ్డాడు, పేగులన్నీ బయటికి వచ్చాయి. అతని ఉద్యోగం అంటున్నాడు. ఉద్యోగం పాస్టర్ గారు అపోస్తలత్వం ఒక ఉద్యోగం అంటారేమో. పాత నిబంధనలో ఉద్యోగం అన్నాడు, కొత్త నిబంధనలో పేతురు ఏమన్నాడు చూడండి 17వ వచనం. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడ ఈ పరిచర్యలో పాలు పొందెను. పాత నిబంధనలో ఏమో ఉద్యోగం అన్నాడు, దాని పేతురు ఏమన్నాడు? పరిచర్య అన్నాడు. దేవుడు మనకు అప్పగించిన బాధ్యత అది ఒక పరిచర్య, సేవా దృక్పథముతో చేయవలసినటువంటి ఉద్యోగం. అంటే జీతము కొరకు, జీతగాడు వట్టి జీతగాడే అంటాడు యేసు ప్రభు. అది ఉద్యోగ బాధ్యతలు నెరవేర్చినందుకు ప్రతిఫలముగా ప్రభుత్వం ఇచ్చేటటువంటి జీతం, అది ఉద్యోగం. ప్రభుత్వం కాదు, ప్రభు ఇచ్చేటటువంటి ప్రతిఫలం ఉంది, అది ఆశీర్వాదం. దేనికి ఇస్తాడు? ఉద్యోగానికి కాదు, పరిచర్యకు. పాస్టర్ అయినా, ప్రవక్త అయినా, యాజకుడైనా, ప్రధాన యాజకుడైనా, డీకన్ అయినా, పరిచారకులైనా ఎవరైనా సేవా దృక్పథముతో పరిచర్య చేస్తేనే ఆశీర్వాదం. ఇది నా బాధ్యత, ఇది నా ఉద్యోగం అనుకుంటే అది జీతమే కానీ ఆశీర్వాదం రాదు. కాబట్టి ఎప్పుడు కూడా నేనైనా మనమైనా ఇది ఒక పరిచర్య. యేసు ప్రభు అన్నాడు, నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయడానికే వచ్చాను అన్నాడు. మీలో గొప్పవాడై ఉండగోరువాడు పరిచర్య చేయువాడై ఉండాలి అన్నాడు. మీలో ముఖ్యుడై ఉండగోరువాడు మీకు పరిచర్య చేయువాడై ఉండాలి అని అన్నాడు. అందుకొరకు యేసు ప్రభు చివరి రాత్రి భోజనం సమయంలో శిష్యుల పాదాలను కూడా కడిగి మాదిరి చూపించాడు. ప్రభునందు ప్రియులారా, మనమందరము మందిరంలో పరిచర్య చేస్తున్నాం, చాలా సంతోషం. నేను ఏమి చెప్పినా ఎవరికి చెప్పినా మందిర పరిచర్య అంత బాగా చేస్తారు, నాకు నిండుగా మనసు నిండా ఆనందం. మీ అందరి పక్షంగా మందిరం వెలుపల కూడా మనం పరిచారకులమై ఉండాలి. ఇది దేవుని కోరిక, నా యొక్క ఉద్దేశం. దేవుని మందిరంలో మనం అందరం పరిచారకులమే. మీరందరూ చేసే పరిచర్య, పాస్టమ్మ నేను ఇంట్లో మేము మాట్లాడుకుంటాం, మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం, పండగలు వచ్చినప్పుడు మీరు చేసే పరిచర్య, సిబిఎస్ కార్యక్రమాలు అప్పుడు మీరు చేసే పరిచర్య, అవసరం వచ్చినప్పుడు మీరు చేసే పరిచర్య మా హృదయాలను కదిలిస్తూ ఉంది. సంతోషం. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మందిరం వెలుపల కూడా మనం పరిచారకులమై ఉండాలి, నేనైనా మీరైనా. ఆ రీతిగా మన బ్రతుకంతా దేవుని పరిచారకులముగా, ప్రధానమంత్రి కంటే మనమే గొప్పవారం. ఎందుకంటే దేవుని పరిచారకులం. ఆ రోజుల్లో దేవుడు రాజులని, అధికారులని, జ్ఞానుల్ని, వీరుల్ని ఏర్పాటు చేసుకోలే. దీనులైన వారిని జ్ఞాపకం చేసుకున్నాడు, వారిని అపోస్తలుగా ఏర్పాటు చేసుకున్నాడు, వారిని పరిచారకులుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆనాటి రాజుల కంటే, మంత్రుల కంటే, అధికారుల కంటే, భాగ్యవంతుల కంటే యేసు ప్రభువుకి శిష్యులే, అపోస్తలులే శ్రేష్టమైన వారు. పాండిత్యం ఎరుగని వీరికి ఈ యొక్క వేదాంతం ఎక్కడి నుంచి వచ్చింది? భూలోకము తలక్రిందులు చేయవారు ఇదిగో వీరు మన మధ్యకు వచ్చి ఉన్నారు. రాజులు భూలోకమును తలక్రిందులు చేయలేకపోయారు, కానీ యేసు యొక్క పరిచారకులు భూలోకమును తలక్రిందులు చేయవారుగా బలపరచబడ్డారు, హెచ్చించబడ్డారు. ప్రభునందు ప్రియులారా, మనము దేవుని యొక్క పరిచర్యలో మనం కొనసాగాలి. అట్టి గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు యూదా ఇస్కరియోతు. ఎంతో గొప్ప భాగ్యం ఇచ్చాడు దేవుడు. దేవుని యొక్క పరిచర్య చేయడానికి భాగ్యం ఇచ్చాడు. ఎంతోమంది కొత్త వారు నేను అవకాశం ఇస్తానంటే వాళ్ళు పేర్లు ఇస్తూ ఉన్నారు. తర్వాత వారిని ప్రోత్సహించడానికి, అమ్మ మీరు బైబిల్ బాగా చదివారు, మీరు ఉత్తర పేతురు బాగా అయ్యాను, బాగా చదివారు అని ప్రోత్సహిస్తున్నారని చెబితే, పాస్టర్ గారు మాకు అవకాశం ఇవ్వడమే గొప్ప భాగ్యం అంటున్నారు. అప్పుడప్పుడు ఇచ్చే ఈ యొక్క చిన్న సమయానికే అంతగా మీరు ఆనందిస్తే, బ్రతుకు పర్యంతానికి దేవుడు ఇచ్చిన పరిచర్య ఎంత గొప్ప భాగ్యం అది. యూదా ఇస్కరియోతు ఆ గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఈ పరిచర్యలో మనలో ఒకడుగా ఎంచబడిన వాడై, పేతురుతో ఒకడుగా, యోహానుతో ఒకడుగా ఎంచబడినటువంటి యూదా ఇస్కరియోతు దాన్ని పోగొట్టుకున్నాడు. కారణం వెండి బంగారు నాణ్యములను ఆశించిన వాడై,
యేసుప్రభుని విడిచిపెట్టేశాడు. ఏంటి ఈయన్ని నమ్ముకుంటే ఏదో మనకు సొంత రాజ్యం ఇస్తాడనుకుంటే, మనకు అవి ఇవి ఇస్తాడనుకుంటే అవేమి ఇచ్చేటట్టు లేడు, మనకు అనుకున్నది జరిగేటట్టు లేదు, కాబట్టి విడిచి వెళదాం. ఇంతకాలం ఈయన ఎంత ఉన్నదానికి మనం ఏదో ఒకటి సంపాదించుకుందాం అమ్మేశాడు 30 వెండి నాణ్యాలకి. వాటితో ఏమి చేయాలనుకున్నాడో, ఏమి అనుభవించాలనుకున్నాడో, చివరికి యేసు ప్రభువుని సిలువ మరణానికి వారు అప్పగించారని తెలిసి అప్పుడు అంటున్నాడు, అయ్యో నిరపరాధ రక్తమును నేను అప్పగించి పాపము చేసి తిని. టైం అయిపోయింది యూదా ఇస్కరియోతు, చాలా ముందుగా నువ్వు విచారించాల్సింది. పశ్చాత్తాపడుతున్నాడు, సంపాదన రోకలు దేవాలయం వేస్తున్నాడు, విలపిస్తున్నాడు, ప్రయోజనం లేదు. కారణం సమయము దాటిపోయింది. అందుకని అంటాడు ప్రకటన గ్రంథంలో, మారు మనసు పొందడానికి నేను దానికి సమయం ఇచ్చితేనే కానీ అది మారు మనసు పొందనల్లదు, కనుక నేను దాని పిల్లల మంచం పట్టించి బహుశ్రమల పాలు చేతున్నాం. ఎప్పుడు సమయం దాటే వరకు కూడా మారు మనసు పొందకపోతే ఆ సమయం ఎప్పుడో మనకు తెలియదు. చనిపోయిన తర్వాత మనకు సమయం ఉండదు మారు మనసు పొందడానికి. మనం బతికి ఉండగానే మారు మనసు పొందడానికి దేవుడు మనకు సమయం ఎప్పటి వరకు ఇచ్చాడో తెలియదు. అందుకని వాక్యం ఏం సెలవిస్తుందంటే, నేడే రక్షణ దినం, నా వాక్యము నా మాట వారి చెవినబడగానే వారు నాకు లోబడదురు, వారు నా యొక్క గొర్రెలు అంటాడు. నాకు లోబడినట్టు నటించేదరు, వారు అన్యజనులు అంటారు. క్రైస్తవ మతంలో కూడా అనేక మంది అన్యజనులు ఉన్నారు. ఎవరు వాళ్ళు? దేవుని మాట విని కూడా లోబడని వారు. దేవుని మాటకు లోబడేవారే దేవుని ప్రజలు. అందుకే చెబుతూ ఉంటాను నేను అప్పుడప్పుడు, విధేయతలో విజయం ఉన్నది, అవిధేయతలో అపజయం ఉన్నది. ఎవరికి విధేయతలో? దేవునికి విధేయత చూపడంలో విజయము ఉన్నది, అవిధేయత చూపడంలో అపజయం ఉన్నది. దేవునికి మనం విధేయులముగా ఉంటే, మనం మంచి ఉద్దేశాలు కలిగి ఉంటే, మనం దేవుని పట్ల మంచి పరిచర్య జరిగిస్తూ ఉంటే ప్రతిఫలముగా తప్పకుండా దేవుడు మనల్ని మన కుటుంబాలను దీవిస్తాడు. చూడండి, ఇక్కడ యూదా తన యొక్క పరిచర్యను పోగొట్టుకున్నాడు, తన ప్రాణం పోగొట్టుకున్నాడు, చివరికి తన ఇంటిని కూడా పోగొట్టుకున్నాడు. అతని ఇల్లు వేరొకడు తీసుకును గాక. యూదా కుటుంబం ఏమైపోయిందో చరిత్రలో జీనియాలజీ చూసినా కూడా ఎక్కడ కనబడదు, గూగుల్లో కూడా. దేవుని యొక్క వాక్యం నెరవేరుతూ ఉంది. కనుక మనం దేవుని యొక్క ఆశీర్వాదం సంపాదించుకోవాలి అని అంటే మనం దేవుని పట్ల యథార్థవంతులమై ఉండాలని ప్రభు ప్రేమలో మీకు మనం చేస్తూ చివరిగా ఒక వచనాన్ని చదివి నేను ముగిస్తాను. 109వ కీర్తన 5వ వచనం నుంచి 13వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. 109వ కీర్తన 5వ వచనం నుంచి, దేవుడు పాత నిబంధనలో ప్రవచనానుసారంగా ఈ రీతిగా విలపిస్తూ ఉన్నాడు. నేను చేసిన మేలులకు ప్రతిగా కీడు చేయుచున్నారు, నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషముంచుచున్నారు. వాని మీద భక్తిహీనుని అధికారిగా ఉంచుము, అపవాది వాని కుడి పక్కన నిలుచునుగాక. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు నొందునుగాక. వాని ప్రార్థన పాపమగునుగాక. వాని జీవిత దినములు కొద్దివగునుగాక. వాని ఉద్యోగము వేరొకడు తీసుకునుగాక. వాని బిడ్డలు తండ్రి లేని వారగుదురుగాక. వాని భార్య విధవరాలగునుగాక. వాని బిడ్డలు దేశద్రిములై భిక్షమితుదురుగాక. పాడుబడిన తమ ఇండ్లకు దూరముగా జీవనం వెదకుదురుగాక. వాని ఆస్తి అంతయు అప్పుల వారు ఆక్రమించుకుందురుగాక. వాని కష్టాజితమును పరులు దోచుకుందురుగాక. వాని కృపచూపు వారు లేకపోదురుగాక. తండ్రి లేని వాని బిడ్డలకు దయచూపు వారు ఉండకపోదురుగాక. వాని వంశము నిర్మూలము చేయబడునుగాక. వచ్చు తరమునందు వారి పేరు మాసిపోవునుగాక. యూదా ఇస్కరియోతుని గురించి చెప్పినటువంటి మాటలు ఇవి. అక్షరాల అదే నెరవేరిందని, అదే నెరవేర్చబడాలి అని ఇక్కడ పేతురు కూడా అపోస్తుల కార్యగ్రంథంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం తూచా తప్పకుండా నెరవేరుతుంది. ప్రభునందు ప్రియులారా, పాత రోజుల్లోనే మనకొక సినిమా వచ్చింది, ధనమా దైవమా అనే సినిమా వచ్చి ఏదో ఒకటి తెలుసుకోండి అని. అవాబువ్వా కావాలంటే కుదరదు, దేవుడు కావాలి ధనము కావాలంటే కుదరదు, దేవుడి దగ్గర ధనాన్ని దాచుకోవాలంటే కుదరదు, దోచుకున్న ధనాన్ని దేవుడి దగ్గర దాచుకోవాలంటే కుదరదు. నువ్వు దేవుని దగ్గరికి వస్తే దేవుడు దీవించి ఇస్తాడు నీకు ఆ ధనం. దేవుడిచ్చే ధనం దీవునితో కూడినటువంటి ధనం అది.
బైబిల్ కూడా అదే చెప్తుంది. ఎవడు కూడా ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేరు. ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమిస్తాడు. అంటే మీరు సిరియా లేక సిలువయా? ఈ ఇద్దరికి యజమానులుగా ఇద్దరు యజమానులకు మీరు దాసులుగా ఉండలేరు. సిరికి సిలువకి. అంటే సిరి అంటే ధనము, సిలువ అంటే దైవము. ధనమా దైవమా? బైబిల్ చెప్పే బాధ కూడా అదే. ఏదో ఒకటి నేర్చుకోండి. దేవుని తట్టు తిరిగాము అంటే ధనము తట్టు తిరగకూడదు. నీవు ధనము తట్టు తిరిగావంటే సామెతల గ్రంథంలో ఏం చెబుతుంది? నీకు ధనాశ కలిగిన తోడనే నీ యొద్ద ఉన్న ధనము కూడా రెక్కలు కట్టుకునేది ఎగిరిపోవును. కొన్ని సంవత్సరాల క్రితం ఎగిరిపోయిందా లేదా? మనలో చాలామంది దగ్గర ఎగిరిపోయింది. మనకు ధనాశ వచ్చింది, మనీ స్కీమ్ పెట్టాడు, అందరూ ఆశపడ్డారు, ధనాశ కలిగింది. ఆ ధనాశ కలిగింది మనలో కొద్దిమంది కట్టారు. మన ఇంట్లో ఉన్న ధనం కూడా రెక్కలు కట్టుకొని ఎగిరిపోయింది. ఇప్పుడు ఎలక్షన్లో అందరు ఇచ్చిన ఈ డబ్బులన్నీ తీసుకుంటాము, ఎవరికో ఓట్లు వేస్తాం, ఒకరికో ఇద్దరికో. ఓటు అయిపోయిన కాడి నుంచి మనం లెక్కలేస్తాం. ఇవన్నీ ప్రతి ఎలక్షన్లప్పుడు మనం వింటున్న విషయాలే. అందుకని నేను ఏమంటానంటే, ఆ రోజుల్లో అబ్రహాము ఆనాటి రాజుల కంటే ధనవంతుడు. సుధమరాజు వచ్చి ఇదిగో ధనానంతా ఆస్తి నువ్వు తీసుకుని ప్రజలు నాకు ఇవ్వమంటే నాకు అక్కర్లేదు, నువ్వే తీసుకో అన్నాడు. నీ వలన నేను ధనవంతుని అయ్యేటట్టు మాట నాకు వద్దు అన్నాడు. దేవుని తట్టు చూశాడు అబ్రహాము. దేవుని చేత రాజుల కంటే మిన్నగా దీవించబడ్డాడు. ఎవరి తట్టు చూడాలి మనం? అన్ని విషయాలకు దేవుని తట్టే చూడాలి. దేవుడే ఏ కొరత లేకుండా మనల్ని దీవిస్తాడు, ఇచ్చువారుగా చేస్తాడు మనల్ని, అంతగా మనల్ని హెచ్చిస్తాడు. మన బిడ్డల్ని మనం ఎంతగా గొప్పవారిగా చూడాలని ఆశపడతామో దేవుడు కూడా మనల్ని అంతగా గొప్పవారిని చెయ్యాలని ఆశపడుతూ ఉన్నాడు. నీవు ఆయన చెయ్యి అందుకుంటే చాలు. ప్రభువా నీ ఉంటే చాలయ్యా, నాకు ఇంకేం అక్కర్లేదు అనేటటువంటి పాట పాడినట్టుగా దేవుని తట్టు మన జీవితాన్ని తిప్పామంటే ఇక ఆయన దీవిస్తాడు, అంతగా దీవిస్తాడు, ఏ కొరత లేకుండా దీవిస్తాడు. యోధా ఇస్కరియోతు యొక్క జీవితం మనకు ఒక మాదిరి. అంటే ఆయనలాగా జీవించమని కాదు, ఆయనలాగా జీవించకూడదనే దానికి ఒక మాదిరి. పైన చూస్తుంటే అతను చేసిన మంచి కార్యాలు మంచిగానే అనిపిస్తూ ఉన్నాయి, కానీ చెడు కార్యాలు. చివరికి ప్రాణం పోగొట్టుకున్నాడు, పరిచర్యను పోగొట్టుకున్నాడు, తన యొక్క ఇంటికి కూడా శాపం తెచ్చుకున్నాడు. కనుక మనము మన ఇంటికి మన బిడ్డలకి ఆశీర్వాదం సంపాదించాలంటే మంచి ఉద్దేశాలు కలిగి దేవుని యొక్క మంచి పరిచారకులముగా మందిరంలోనేమి మందిరం వెలుపలనేమి మంచి పరిచారకులముగా జీవించినట్లయితే దేవుడు మనల్ని, మన బిడ్డలని, మన కుటుంబాలని, మన బిడ్డలను ఆయన సమృద్ధిగా దీవిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు అటు దీవెన ఆశీర్వాదం మనకందరికీ దయచేయనుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, మీ పరిశుద్ధ ప్రేమను బట్టి మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మీ వాక్యమును మా హృదయాల్లో నాటి ఉన్నారు. వ్యర్థం కాకుండా ప్రభువా, మీ వాక్యం మా యొక్క జీవితాల్లో 30 60 100 ఫలించినట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, దయల తండ్రి, కృపల నాయన, మా హృదయ కాటిని తొలగించండి, మాలోని అస్థిరత్వాన్ని తొలగించండి. నీ వాక్యములో మేము జీవించాలి, మీ వాక్యములో మేము వర్ధిల్లాలి, మీ వాక్యములో మేము ఆనందించాలి. అందుకొరకు నా తండ్రి, నిన్ను హత్తుకుని జీవించడానికి సహాయం చేయమని, మీ ఎడల మేము అందరం అన్ని విషయాల్లో అన్ని వేళ మంచి ఉద్దేశాలు కలిగి మందిరంలోనేమి బయటిని మంచి పరిచారక్రమంగా కొనసాగి ప్రతిగా మీరు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకోవడానికి నీ కృపను మాకు దయచేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందిలియరే, కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. సర్వలోకము మనలను తన వాక్య సత్య